ఒక తండ్రి ముందు తన ఇద్దరు పిల్లల తలలు నరికి ఒక ప్లేట్‌లో తన ముందు పెట్టినప్పుడు, ఆ తండ్రి పడే క్షోభ గురించి మీరు అర్థం చేసుకోగలరా? అదే క్షోభ 1958లో మొఘల్ చివరి చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ ముందు బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి క్రూరమైనటువంటి పనిని చేశారు. మరి తన కుమారుల తలలను చూసిన ఆ తండ్రి పడిన క్షోభ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించాలి. 1957 మొదటి సిపాయిల తిరుగుబాటు. బ్రిటిష్ వారు తమ రాజ్యాన్ని చక్కగా, బలంగా భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించేటటువంటి బలమైనటువంటి సమయం. ఆ సమయంలో తాంతియా తోపే, రాణి లక్ష్మీబాయి ఇత్యాది అప్పుడున్నటువంటి లోకల్ భారతదేశంలో రాజ్యాధికారం చేస్తున్నటువంటి అనేక మంది రాజులు తమ నాయకుడుగా బహదూర్ షా జఫర్‌ని ఎన్నుకున్నారు. అప్పుడు మొఘల్ చివరి చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ భారతదేశం నలుమూలల నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాజ్యాలు, ఆ రాజ్యాలలోని యోధులను ఢిల్లీకి రప్పించుకొని బ్రిటిష్ వారిపై 77 సార్లు పోరాటం చేశారు. మరి చివరిగా 1958లో ఢిల్లీని ఆక్రమించుకున్న బ్రిటిష్ వారు ఆ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్‌ని వెతికి హుమాయూన్ సమాధి వద్ద కూర్చున్నటువంటి వాటి కుటుంబాన్ని వెతికి పట్టుకొని నిర్బంధించారు. అదే సమయంలో అతని ఇద్దరు కుమారులు మరియు ఒక మనవడు ఈ ముగ్గురిని పట్టుకొని ఢిల్లీలో ఆ వీధుల్లో తిప్పి చివరికి వారందరిని చంపివేయడం జరిగింది. ఆ ఇద్దరు కుమారులను చంపడమే కాకుండా వారి తలలు వారి మొండెం నుండి వేరు చేసి బహదూర్ షా జఫర్ ముందు ఒక ప్లేట్‌లో సమర్పించారు. అప్పుడు ఆ తండ్రి పడిన మనోవేదన అంతా ఇంత కాదు. మరి చరిత్ర పుటల్లో ఈ ఈ రాజు గురించి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ గురించి మనం ఎన్నో సార్లు అనేక చోట్ల చదువుకొని ఉన్నాము. ఆ బహదూర్ షా జఫర్ పుట్టినటువంటి తేదీ అక్టోబర్ 24 అంటే ఈరోజు. మిత్రులారా, ప్రస్తుత సమాజంలో భారతదేశ స్వాతంత్ర సమరంలో కించంతు కూడా కృషి లేనటువంటి వారిని అతిపెద్ద వీరులుగా చూపించేటటువంటి చరిత్ర వక్రీకరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో తమ దేశం కోసం ఇంత పెద్ద రాజ్యాన్ని వదులుకొని మరియు దేశం కోసం తన కొడుకులను తన కళ్ళ ముందే చంపేసి మరియు అతనును కారాగారంలో నిర్బంధించి 1958లో రంగూన్ పంపించడం జరిగింది. అక్కడే ఆ రాజు తన చివరి ఘడియలను చూశాడు. ఆ తర్వాత రంగూన్‌లోనే కన్నుమూస్తూ అంతకన్నా ముందు తను కవిత్వం రాసేవాడు. మరి ఆ కవిత్వంలో రాశాడు, "ఓ జఫర్! నువ్వెంత దురదృష్టవంతుడివి. చివరికి నీ మాతృభూమిలో నిన్ను సమాధి చేయడానికి 2 గజాల స్థలమును కూడా పొందలేకపోయావే" అని వాపోతూ తన కవిత్వం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. మరి అలాంటి గ్రేటెస్ట్ రూలర్ అండ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, మొదటి సిపాయిల తిరుగుబాటుకి నాయకుడు అయినటువంటి బహదూర్ షా జఫర్ మరియు అతని త్యాగాల్ని ఒక్కసారి గుర్తుంచుకుందాం మిత్రులారా. దేశద్రోహులను దేశభక్తులుగా చిత్రీకరించేటటువంటి చరిత్ర వక్రీకరణ జరుగుతున్నటువంటి సమయం ఇది.